పుట్టుక నుంచి కురుక్షేత్ర సంగ్రామం దాకా కృష్ణుడి జీవితం మనకు అనేక బోధనలు చేస్తుంది. ఆయన బోధనలు ఒక ఎత్తైతే ఆయన జీవితం కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. చెన్ని కృష్ణుడిగా చిలిపి చేష్టలతో అలరించిన ముద్దు కృష్ణుడే మనల్ని సన్మార్గంలో నడిపించే జీవిత బోధనలు చేసిన కృష్ణ భగవానుడు. ఆయన జీవితమే ఒక పాఠం. ఆయన జననం కన్నా ముందే శ్రీకృష్ణ పరమాత్ముని చంపడానికి పన్నాహాలు జరిగాయి. సొంత మామే పుట్టగానే సంహరించడానికి పథకాలు పన్నాడు. దశావతారాల్లో ఒక అవతార జననం జైలులోనే జరిగింది. అంతఃపురంలో అడుగులు సందడి చేయాల్సిన చిన్ని కృష్ణుడు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా బోరుమని కురుస్తున్న వానలో చిమ్మని చీకట్లో చిన్న గ్రామానికి చేర్చబడ్డాడు. సొంత తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు. దేవకి పుత్రుడు యశోద చెంతన చేరాడు. వాసుదేవుడు నందుని పుత్రుడిగా పెరిగాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తి ఉన్నా దాని గురించి దిగులు పడలేదు శ్రీకృష్ణ పరమాత్ముడు. స్థాయిని పట్టించుకోలేదు. గోపాలురు గోపికలతో కలిసి ఆనందమైన బాల్యం గడిపాడు. శ్రీకృష్ణుడి చిన్నప్పటి స్నేహితుడు కుచేలుడు శ్రీకృష్ణుడిని కలుసుకోవడానికి వస్తాడు. ఆయన దీన పరిస్థితి వల్ల కృష్ణుడికి ఆటుకులు మాత్రమే బహుమతిగా తీసుకురాగలుగుతాడు. అవి కూడా ఆయన భార్య భిక్షాటన చేసి సంపాదించినవి. స్థాయిని మర్చిపోయి అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు. ఆ అటుకులే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు. అతని దీన పరిస్థితిని అర్థం చేసుకుని మహాభోగాలు సంపదలు ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడికి. ఇవి చూస్తే మనకు స్నేహం అంటే ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. ద్రౌపదిని పందెంలో ఓడిపోతారు పాండవులు. నిండు సభలోనే ద్రౌపది వస్త్రాపహరణ చేయడానికి కౌరవులు సిద్ధపడతారు. గొప్ప గొప్ప మహామునులు మహా ఋషులు మేధావులు కొలువై ఉన్న ఆ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కరిని తనని కాపాడమని వేడుకుంటుంది ద్రౌపది. ఎవరూ అపన్న హస్తం అందించలేదు. కృష్ణ అని తలుచుకోగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడతాడు శ్రీకృష్ణుడు. ఆడపిల్లలకు అవమానం జరుగుతుంటే కాపాడకుండా మంచి చెడులు ఆలోచించి లెక్కలు వేసే సమయం కాదని కృష్ణుడు తెలియజెప్పాడు మనకు. కొంటె చేష్టలంటే గుర్తొచ్చే దేవుడు శ్రీకృష్ణుడే. వయసుతో సంబంధం లేకుండా మనలో ఉన్న చిన్నపిల్లాన్ని గుర్తుంచుకోవాలి. వయసుతో పాటు ఆనందం పెరగాలి, కానీ ముఖంపై చిరునవ్వు తగ్గిపోకూడదు. ఏ సందర్భంలోనైనా తన కొంటె చేష్టలు మాటలతో అందరినీ నవ్వించడం కృష్ణుడికే సాధ్యమైంది. గోపాలుల నుంచి గోపికల వరకు అందరినీ తన మాటలతో మంత్రముగ్ధుని చేశాడు ఆయన. ముఖం మీద చిరునవ్వు కోల్పోని సుందర నీల మేఘశ్యాముడు ఆయన. కౌరవులు 100 మంది, పాండవులు 5. బలగం చూసి కౌరవుల పక్షాన చేరలేదు కృష్ణుడు. ధర్మం వైపే పోరాడాలని పాండవులకు అండగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు సన్మార్గాన్ని చూపుతూ అండగా ఉన్నాడు. ఆలోచనల స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి. సందర్భాన్ని మనుషుల్ని బట్టి మనకున్న ఆలోచనలు నిర్ణయాలు మారకూడదు. ధర్మ మార్గంలో మాత్రమే విజయాన్ని సాధించగలమని కృష్ణుడు నిరూపించాడు. భారతం విన్నా చదివినా మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఒక పుత్రుడిగా, ఒక అన్నగా, ఒక స్నేహితునిగా, ఒక బంధువునిగా, ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం అన్ని పాఠాలు నేర్చుకోవచ్చు.